వద్దు అని అనుకున్నప్పుడు 110% ఆమె కోర్టుకు వెళ్ళి నాకు ఈ భర్త అక్కరలేదు అని చెప్పుకునే హక్కు మాత్రం మన రాజ్యాంగంలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, ఇలా మానసికంగా శారీరకంగా బాధపడే వాళ్ళకి నాకు ఈ భర్త అక్కరలేదు, నన్ను ఈయన క్లచెస్లో నుంచి నన్ను విముక్తురాల్ని చెయ్యండి అని అడిగే హక్కు మాత్రం డెఫినెట్గా కూడా అమ్మాయికి ఉందండి. మరి ఇప్పుడు పేపర్ రాసుకోండి సార్, మందు తాగను, ఆమె కొట్టను చేయను, మంచిగా చూసుకుంటు. ఆయన ఏమన్నాడు అర్థమైందా సారు? నమ్మకమైన వాళ్ళ దగ్గర ఉండి అప్పుడు మనిషి మారిందా లేదా అని ఆ ఎదటి మనిషి చెప్పితేనే గాని నేను నీ దగ్గరికి వస్తాక అవకాశం లేదు, నాకు వద్దు, నాకు డైవర్స్ కావాలి. నేను కోర్టులో మేడం గారు చెప్పిన నేను చేసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉండి సురేందర్, ఎందుకంటే నా పిల్లడు. మీ అమ్మ అన్న మాటలు నువ్వు కూడా అన్న ఒకప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. ఇది చిన్న చిన్న విషయాలు కాదు. నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే నీ చేత నిజాలు చెప్పిస్తాకే తీసుకొచ్చాను. నేను ఇంత దూరం తెలిస్తే అవన్నీ అనవసరం సురేందర్, నాకు వద్దు, చక్కగా హ్యాపీగా ఉండు. నేను కావాలంటే ఎందుకు కావాలనుకుంటా? నీకు తాగడానికి డబ్బులు ఇస్తాను, నీకు కిరాయికి, నీకేమో ఆటోకేమో వెళ్తాకి వస్తాకి నీకు రోజుకి 40 రూపాయలు ఇస్తున్నాను, నీకు చికెన్ వండుతాను, నీకు కావాల్సిన వండి పెడుతున్నాను, నీకు బట్టలు కావాలంటే కుట్టిస్తున్నాను, నీకు నేను అన్ని చేసి పెడుతున్నా. ఇప్పుడు వచ్చేది చేసుకున్నది ఇంట్లోంచి బయటికి వెళ్దాం, అది పనికి వెళ్దాం, ఏమి వెళ్దాం, అది నువ్వు తెచ్చి పెడితేనే తినాలి. నేను అలా కాదు, నీ కష్టమైనా నా కష్టమైనా ఒకటే అని నేను పాసి పని చేసుకుని బతుకుతా. నువ్వు పనికి వెళ్ళకపోయినా సరే నేను పోషిస్తున్నా. ఐశ్వాసం ఉంచుతున్నా. నువ్వు ఎన్నాళ్ళకి వెళ్తున్నావు? ఒక నెల, ఒక 20 రోజులు వెళ్తున్నావు. తర్వాత సార్ ఊరు వెళ్ళాడు, సార్ బెంగళూరు వెళ్ళాడు, మద్రాసు వెళ్ళాడు, ఏదో ఒక కహాని చెప్తున్నావు. సరేలని నమ్ముతున్నా, నీ మీద నమ్మకంతో నమ్ముతున్నా. డ్యూటీలు చేసుకునే వాళ్ళు అన్నేసి రోజులు సెలవులు ఎట్టుకోరు, అర్థమైందా? అది ఎవరి పొట్ట గురించి వాళ్ళే వస్తాం. అవన్నీ నాకు అనవసరం అని చెప్తున్నా. వస్తాం ఇన్ని రకాలుగా నువ్వు నన్ను మోసం చేస్తానే ఉన్నావు. నేను ఏనాడు నిన్ను మోసం చేయలే. నా కొడుకు కంటే ఎక్కువగా నేను చూసాను సురేందర్, తెలుసా? నువ్వు నాతో ఉంటే నా కొడుకు నాకు దక్కడు. అందుకే నాకు డైవర్స్ కావాలి, నేను డైవర్స్ ఇచ్చేస్తా. నీ ఆస్తి వద్దు, నాకేం వద్దు. నాకు కట్టుకున్న బట్టలు ఉన్నాయి, నేను కొనుక్కున్న సామాన్లు కూడా వదిలేస్తా. నా బట్టలు నాకు ఇస్తే చాలు, అంతే. నేను ఇంటికి రాను. ఇంటికి వస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసి నువ్వేమన్నా సురేందర్, నేను రాను, వద్దు. నువ్వు లైఫ్ నీకు ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. నాకంటే నీ ముసలిదాన్ని అని అడిగి, ఒకప్పుడు ముసలిదాన్ని చేసుకున్నవే, నువ్వు ముసలిదానివే అని అడిగో. ముసలిదాన్ని ఎందుకయ్యని తెలుసా? నువ్వు మానసికంగా బాధ పెడతావు. నా తల్లి చచ్చిపోవడం, నా పరిస్థితి నుంచి ఇలాగ అయిపోయింది, నా కొడుకు కూడా నన్ను కాదంటున్నాడని నీ రోజు ఈ రకంగా తయారయ్యాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,